వెల్కమ్ టు విన్నర్స్ ఆన్లైన్ క్లాసెస్. దిస్ ఈజ్ యువర్ బాద్షా. మనం ఇప్పుడు విన్నర్స్ ఆన్లైన్ క్లాసెస్ పబ్లికేషన్ ద్వారా మనం మీ ముందరికి వస్తున్నాం. తెలంగాణ మూవ్మెంట్ స్టేట్ ఫార్మేషన్ అనేటటువంటి 150 మార్కుల పేపర్ ద్వారా నేను మీ ముందరికి వస్తున్నాను ఆన్లైన్ క్లాసెస్ ద్వారా. రైట్, మనకు తెలంగాణలో జరిగే ప్రసిద్ధమైనటువంటి ఎగ్జామినేషన్స్ లో అది ఏ తరహా ఎగ్జామ్ అయినా ముఖ్యంగా తెలంగాణ మూవ్మెంట్ అనేది మనకి ముఖ్యమైనటువంటి స్కోరింగ్. ఈ స్కోరింగ్స్ లో ఎవరైతే 150 మార్కుల్లో ఎక్కువ మార్కులు పొందాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఏంటి అంటే ఒక మంచి టెక్నిక్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి క్లాసెస్ ని అందించడం, తెలంగాణ పైన, తెలంగాణ ఉద్యమ చరిత్ర పైన ఒక పూర్తి అవగాహనను కల్పించాలనే ఉద్దేశంతో ఈ విన్నర్స్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నేను మీ ముందరికి వస్తున్నాను. మరి మన తెలంగాణలో జరిగేటటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లో మన తెలంగాణ ఉద్యమ చరిత్రకి 150 మార్కులు ఉంటాయి. ఆ 150 మార్కుల్ని మనం ఈజీగా గెయిన్ చేయాలి అంటే కొన్ని ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మనకి ఎక్కువ స్కోరింగ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ కూడా తెలంగాణ మూవ్మెంటే. ఎందుకు మనం తెలంగాణ ఉద్యమంలో మనం కూడా భాగస్వాములు అవుతూ ఈ తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని తెలంగాణని సాధించుకున్నాం. కాబట్టి ఈ అంశాలు మనకు చాలా చాలా తెలిసే ఉంటాయి. వీటిపైన కాస్త ఫోకస్ పెట్టామి అంటే మనకి 150 మార్కుల్లో ఎక్కువ శాతం మార్కులు ఈజీగా సంపాదించవచ్చు. కాబట్టి ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లో తెలంగాణ మూవ్మెంట్ అనే పేపర్ మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ గా మారబోతుంది. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి ఆన్లైన్ క్లాసెస్ మీకు అందాలంటే మీరు విన్నర్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 6:30 AM నేను లైవ్ లో కూడా వస్తాను. మన క్లాసెస్ కూడా మీకు మన విన్నర్స్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ లో అందుబాటులో ఉంటాయి. ఓకే, రైట్. మరి మన తెలంగాణ చరిత్ర ఉద్యమం అనేటటువంటి అంశాన్ని మొదలెడుతూ మనము అసలు తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్ లో అసలు ఏ ఏ అంశాలు ఉన్నాయి వాటిని ఒకసారి అవగాహన చేసుకున్న తర్వాత మనం ముందరికెళ్దాం. ఓకే, రైట్. మరి మన తెలంగాణ చరిత్రలో, తెలంగాణ ఉద్యమ చరిత్రలో మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి వగైరా వగైరా అనేది చూద్దాం. ఓకే, రైట్. మనందరికీ తెలిసినటువంటి విశేషాలే. మన తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేటటువంటి అంశము 150 మార్కుల పేపర్ తో కలిగి ఉంది. మరి ఈ 150 మార్కుల పేపర్ తో మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విశేషాలు ఏంటి అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది మొత్తం ఎన్ని భాగాలుగా ఉంటుంది మనకి అంటే 3 భాగాలుగా ఉంటుంది. ఎన్ని భాగాలు? 3 భాగాలుగా ఉంటుంది తెలంగాణ ఉద్యమ చరిత్ర. అందులో ఫస్ట్ భాగము ఇదేమంటామంటే ద ఐడియా ఆఫ్ తెలంగాణ. గుర్తుంచుకోండి, ద ఐడియా ఆఫ్ తెలంగాణ. ద ఐడియా ఆఫ్ తెలంగాణ గుర్తుంచుకోండి. అంటే తెలంగాణ భావన అనేది మన మొదటి అంశం. రెండవ అంశము సమీకరణ దశ, దాన్నే మొబిలైజేషన్ పీరియడ్ అంటారు. గుర్తుంచుకోండి. ఎస్, మొబిలైజేషన్ పీరియడ్ అనేది సెకండ్ అంశము. గుర్తుంచుకోవాలి. చాలా ప్రసిద్ధమైనటువంటి విశేషం అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇక మూడవది టువార్డ్స్ తెలంగాణ ఫార్మేషన్ అనేది. టువార్డ్స్ తెలంగాణ ఫార్మేషన్ అనేటటువంటి అంశాన్ని అబ్జర్వ్ చేయాలి. ఓకే, మరి ఈ 3 భాగాలు అనేవి తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్ లో ఉన్నాయి. వీటిని 3 సెక్షన్స్ గా చెప్పుకుంటాం. ద ఐడియా ఆఫ్ తెలంగాణ, తెలంగాణ భావన అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది మనకి అంటే 1948 నుండి ఎస్ మనకి 1970 వరకు ఉంటుంది. మరి మొబిలైజేషనల్ పీరియడ్ అనేది మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1971 నుండి 1990 వరకు గుర్తుంచుకోవాలి. ఓకే, తర్వాత టువార్డ్స్ తెలంగాణ ఫార్మేషన్ అనేటటువంటి అంశం మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది 1991 నుండి 2014 తెలంగాణ ఏర్పాటు వరకు ఉంటుంది. రైట్, ఇది తెలంగాణ ఉద్యమ చరిత్రలోని 3 భాగాలు. గుర్తుంచుకోండి.
మరి ఒక్కొక్క భాగానికి మనం వేసుకున్నా గానీ 50 మార్కుల చొప్పున వస్తాయి, గుర్తుంచుకోండి. మరి దీన్నే మనం తెలంగాణ భావనగా చెప్పుకుంటాం. ఏ భావన? తెలంగాణ భావన. తెలంగాణ భావన అనే అంశాన్ని మనము ద ఐడియా ఆఫ్ తెలంగాణ చెప్పుకుంటాం. మొబిలైజేషనల్ పీరియడ్ అంటే సమీకరణ దశగా చెప్పుకుంటాం. ఏ దశ? సమీకరణ దశ అనేది గుర్తుంచుకోవాలి. తర్వాత మూడవ అంశము టువర్డ్స్ తెలంగాణ ఫార్మేషన్ అంటే తెలంగాణ ఏర్పాటు దిశగా ఉద్యమాలు, గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఏర్పాటు దిశగా జరిగిన కార్యక్రమాలు, గుర్తుంచుకోండి. ఇలా 3 భాగాలుగా చెప్పుకుంటాం. మీరు సింపుల్ గా తెలంగాణ ఉద్యమ చరిత్ర సిలబస్ అనేది అబ్జర్వ్ చేయాలి అంటే మీరు చాలా చక్కగా అబ్జర్వ్ చేసి ఉంటే మీకు ఒక విషయం తెలుస్తుంది. ద ఐడియా ఆఫ్ తెలంగాణలో మనకు ఎన్ని చాప్టర్స్ ఉంటాయి అంటే 5 చాప్టర్స్ ఉంటాయి. ఓకే. మరియు మొబిలైజేషనల్ పీరియడ్ అంటే సమీకరణ దశలో కూడా మనకు ఎన్ని చాప్టర్స్ ఉంటాయంటే 5 చాప్టర్స్ ఉంటాయి. తర్వాత టువర్డ్స్ తెలంగాణ ఫార్మేషన్ అనే అంశంలో కూడా మనకు 5 చాప్టర్స్ ఉంటాయి, గుర్తుంచుకోండి. ఇలా మొత్తం మీద మనకు ఎన్ని అంశాలు ఉంటాయంటే 15 అంశాలు ఉంటాయి. అందులో సబ్ చాప్టర్స్ కూడా మనకి ఉంటాయి. మరి వాటిని మనము ఒక చక్కని సీక్వెన్స్ లో తెలుసుకుంటే చాలా చక్కగా మనం తెలుసుకోవచ్చు, గుర్తుంచుకోండి. మరి ఆ అంశాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేటటువంటి అంశంలో తెలంగాణ ఐడియా ఆఫ్ తెలంగాణ అనే అంశంలో మనం అబ్జర్వ్ చేస్తున్న అంశాల్లో ఫస్ట్ మనకేముంటుంది అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. వాట్ ఈస్ దట్? హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే తెలంగాణ యొక్క చారిత్రక నేపథ్యం. అంటే తెలంగాణ అనే అంశం ఎలా స్టార్ట్ అయింది, అసలు తెలంగాణ అని దేన్ని అంటారు అనే విషయాలు మనం ఆ చాప్టర్ లో తెలుసుకుంటాం. మరి అందులోనే మనం తెలుసుకునే ఇంకో ముఖ్యమైన అంశం ఏంటి అంటే రైట్, తెలంగాణలో ఉన్నటువంటి కల్చరల్ యూనిట్ ఏంటి, తర్వాత హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అని దేన్ని అంటారు, మరి ఆ హైదరాబాద్ సంస్థానం యొక్క భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక అండ్ రాజకీయ, ఆర్థిక అంశాలు లేదా లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. అంటే ఈ చాప్టర్ లో ఈ అంశంలో మనం డిస్కస్ చేస్తాం తెలంగాణ అనేది ఏ జాగ్రఫికల్ గా తెలంగాణ అనేది ఏ అంశాల్లో కలిగి ఉంది, మరి తెలంగాణ అనేది ఎన్ని అక్షాంశాలు రేఖాంశాలుగా మాట్లాడుకుంటాం, వాటి మధ్య విస్తరించి ఉంది, తెలంగాణలో భౌగోళికంగా ఎటువంటి వాతావరణం ఉండేది, మరి తెలంగాణ యొక్క సంస్కృతి ఎలా ఉంది, తెలంగాణలో రాజకీయ మరియు ఆర్థిక అంశాలు ఎలా ఉన్నాయి, అంటే ఇదంతా హైదరాబాద్ సంస్థానం గురించి మాట్లాడతాం. మరి అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి కులాలు ఏంటి, తెలంగాణలో ఉన్నటువంటి తెగలు ఏంటి, తెలంగాణలో ఉన్న మతం ఏంటి, తెలంగాణలో ఉన్న కళలు ఏంటి, తెలంగాణలో ఉన్న హస్తకళలు ఏంటి, తెలంగాణలో ఉన్నటువంటి భాషలు ఏంటి, తెలంగాణ యొక్క మాండలికాలు ఏంటి, తెలంగాణలో ఉన్నటువంటి పండగలు పబ్బాలు ఏంటి, మరియు తెలంగాణలో ఉన్న చూడదగిన ప్రదేశాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ చాప్టర్ కిందికి వస్తాయి. తెలంగాణలో జాతరలు ఉంటాయి, మరి ఏ జాతర యొక్క నిర్వహణ యొక్క ఉద్దేశం ఏంటి, మరి మన్నేంకొండ జాతర అంటే ఏంది, కురుమూర్తి జాతర అంటే ఏంది, నాగోబా జాతర అంటే ఏంది, వెల్లాల జాతర అంటే ఏంది, ఇలాంటి ప్రసిద్ధమైన జాతరలు ఏ ఏ ప్రాంతాల్లో జరిగాయి, ఇలాంటి వాటిపైన మనకు అనేక రకాలైనటువంటి క్వశ్చన్స్ మనకు తెలంగాణలో జరుగుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో అడగడం జరుగుతుంది. మరి అటువంటి పండగలు పబ్బాలు, మరి దీపావళి పండగ ఏ రోజు చేసుకుంటాం, బతుకమ్మ పండగను ఏ రోజు చేసుకుంటాం, బతుకమ్మ పండగలో ముఖ్యంగా పెళ్లి అయిన వారు చేసుకునేటటువంటి పండగ బతుకమ్మ అయితే పెళ్లి కానటువంటి తెలంగాణ ఆడపడుచులు చేసుకునేటటువంటి బతుకమ్మ ఏది అంటాడు, దాన్ని మనం బొడ్డెమ్మగా చెప్పుకుంటాం, గుర్తుంచుకోండి. ఇలాంటి కొన్ని అద్భుతమైనటువంటి పాయింట్స్ తో నేను మీ ముందరకు వస్తాను. ఓకే, మరి తెలంగాణలో ఉన్నటువంటి తెగలు ఏంటి, తెలంగాణలో ఉన్నటువంటి కులాలు ఏంటి, అస్పృశ్య కులాలు ఏంటి, ఉన్నత కులాలు ఏంటి, వారికి వీరికి సంబంధం ఏంటి, ఇలాంటి అనేకమైనటువంటి విషయాన్ని మనం ఈ చాప్టర్ లో డిస్కస్ చేస్తాం. మరి దాని తర్వాత మనము
తెలంగాణలో ఉన్నటువంటి చూడదగిన ప్రదేశాలు ఏంటి, మరి ప్రసిద్ధమైనటువంటి టెంపుల్స్ ని టార్గెట్ చేస్తున్నాడు ఎగ్జామినేషన్స్ లో. మరియు మనము విజిట్ ప్లేసెస్ ఉంటాయి, హైదరాబాద్ లో చాలా ప్రసిద్ధమైనటువంటి ప్లేసెస్ ఉంటాయి యావత్ తెలంగాణలో, వాటిని కూడా ఎగ్జామినేషన్ లో టార్గెట్ చేస్తున్నాడు. ఓకే, మరి నా లాంటి ఎగ్జామినర్ ఒకవేళ ఎగ్జామ్ పేపర్ సెట్ చేస్తే ఆ కన్స్ట్రక్షన్స్, ఆ మాన్యుమెంట్స్, ఆ కట్టడాల యొక్క పేర్లు ఇచ్చేసి అవి నిర్మించబడినటువంటి సంవత్సరాలు ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు. మళ్ళీ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాడు అంటే తెలంగాణలో ఉన్నటువంటి చాలా ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాలను క్యాచ్ చేస్తాడు. ఆ పుణ్యక్షేత్రాలలో ఏం చేస్తాడు అంటే ప్రసిద్ధమైనటువంటి మనకు గర్భగుడులు ఉంటాయి ప్రసిద్ధమైన దేవుళ్ళ కోసం, ఏ దేవుడి కోసం ఎటువంటి గర్భగుడి నిర్మించబడింది అనేటటువంటి క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేస్తాడు. ప్రీవియస్ మనకు తెలంగాణలో అడిగినటువంటి ఒక క్వశ్చన్ ఏంటి అంటే మనకి పాలంపేటలో ఉన్నటువంటి రామప్ప దేవాలయంలో ఆసీనుడు అయినటువంటి దేవుడు ఎవరు అన్నాడు. చూడండి ఎంత జాగ్రత్తగా, మనం పాలంపేట రామప్ప టెంపుల్ కి మనము నంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేస్తుంటాం, కానీ అక్కడ మనం అంతగా ఆలోచించాం. ఆ ఎగ్జామినేషన్ సెంటర్ లో కూర్చున్నప్పుడు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అరే మనం చూసినటువంటి టెంపులే, కానీ అక్కడ మన గర్భగుడి విగ్రహాన్ని మనము అబ్జర్వ్ చేయలేకపోయామనేటటువంటిది అప్పుడు బాధపడాల్సి వస్తుంది. ఇలాంటి టెంపుల్స్ గురించి చదివేటప్పుడు అందులో ఉన్న దేవుడు ఎవరు అనేది ప్రసిద్ధంగా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి అంతేకాకుండా తెలంగాణ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, మరి హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్స్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రీఫార్మ్స్ ఏంటి, మరి ఈ రీఫార్మ్స్ లో మనం ప్రధానంగా మాట్లాడుకుంటాం ఎవరు అంటే మన సుప్రసిద్ధమైనటువంటి హైదరాబాద్ పరిపాలనా కర్త, ఈ రోజు బ్రిటిష్ సామ్రాజ్యం నుండి హైదరాబాద్ ని కాపాడినటువంటి ఉన్నత అధికారి, నిజాం యొక్క ఉన్నత అధికారి ఎవరు అంటే సాలార్ జంగే గుర్తుంచుకోవాలి. మరి సాలార్ జంగ్ లో ఎంతమంది పనిచేశారు, ఆ సాలార్ జంగ్ లో ప్రసిద్ధులు ఎవరు, ఆ సాలార్ జంగ్ యొక్క పూర్వీకులు ఎవరు, ఆ సాలార్ జంగ్ ఏ జాతికి చెందినవారు, ఆ సాలార్ జంగ్ ఏ సంస్కృతిని ఫాలో అయ్యేవారు, ఆ సాలార్ జంగ్ చిన్నతనంలో ఉన్నప్పుడు అతని ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలు అర్పించినటువంటి ఆయన గారి తాత పేరు ఏంటి, మరి ఆయన సాలార్ జంగ్ గా పనిచేయడానికంటే ముందు దివాన్ గా ఎక్కడ పనిచేశాడు, రైట్, ఇలాంటి ప్రసిద్ధమైనటువంటి అంశాలు మనం మాట్లాడతాం. సాలార్ జంగ్ ఎటువంటి పరిపాలన సంస్కరణలు తీసుకొని వచ్చాడు, ఆయన పరిపాలన సంస్కరణలు ఎక్కడి నుంచి కాపీ కొట్టాడు, ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడతాం సాలార్ జంగ్ రిఫార్మ్స్ దగ్గర. ఓకే, మరి ఇది మాట్లాడిన తర్వాతనే మనకి హైదరాబాద్ సంస్థానంలో ఫస్ట్ టైం ఏం కనిపిస్తుంది అంటే ముల్కీ నాన్ ముల్కీ మూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. రైట్, స్థానికులు ఎవరు, రైట్, స్థానికేతరులు ఎవరు అనేటటువంటి అంశంతో తెలంగాణలో ముఖ్యంగా మనకి ఏం జరుగుతుంది అంటే ముల్కీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. మరి ఏ నిజాం రాజుల కాలంలో ముల్కీ ఉద్యమం స్టార్ట్ అయింది, మరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ముల్కీ ఉద్యమాన్ని అణచడానికి ఏం చేశాడు, ఎటువంటి చట్టాలను ప్రవేశపెట్టాడు, దాన్ని మనం 1999 ఫర్మానాగా చెప్పుకుంటాం. ఆ ఫర్మానాలు అన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. మరి 1999 అనేటటువంటి అంశం ద్వారా ముల్కీ యొక్క నిర్వచనం ఏంటి అనే విషయాన్ని కూడా తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా మనకి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో జరిగినటువంటి చట్టాల గురించి మాట్లాడతాం. అంతేకాకుండా ఇక్కడే మనం హైదరాబాద్ సివిల్ లిస్టుల గురించి కూడా మాట్లాడుకుంటాం. ఓకే, మరి ఆ 1999 ఫర్మానా తర్వాత హైదరాబాద్ సంస్థానంలో నిజాం సబ్జెక్ట్ లీగ్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది, మరి నిజాం సబ్జెక్ట్ లీగ్ యొక్క పంచాయత్ ఏంది అనేది మనం పూర్తిగా డిస్కస్ చేస్తాం, గుర్తుంచుకోండి. ఓకే, దాని తర్వాత మనం హైదరాబాద్ సంస్థానంలో జరిగినటువంటి సాయుధ పోరాటం మూలంగా, రైతాంగ తిరుగుబాట్ల మూలంగా, రైట్, హైదరాబాద్ సంస్థానం మన భారతదేశ ప్రభుత్వంతో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ యథాతథ ఒప్పందాన్ని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, మరి ఆ ఒప్పందంలోని అంశాలేంటి, ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడం మూలంగా హైదరాబాద్ సంస్థానం పైన భారత ప్రభుత్వం ఒక పోలీస్ యాక్షన్ చేస్తుంది. ఆ యాక్షన్ ద్వారానే హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్ లో విలీనం అవుతుంది. ఈ అంశాలన్నీ కూడా మనం ఏం చేస్తాం నాన్న అంటే ఈ మొదటి అంశంలో తెలుసుకుంటాం. మరి ఇక్కడే మనకు జేఎన్ చౌదరి అడ్మినిస్ట్రేషన్, తర్వాత ఎంకే వెల్లోడి అడ్మినిస్ట్రేషన్, తర్వాత 1952 జనరల్ ఎలక్షన్స్ అనేవి మనం తెలుసుకుంటాం. మరి ఆ జనరల్ ఎలక్షన్స్ తర్వాత మనము
మనం తెలుసుకునేటటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అంటే హైదరాబాద్ సంస్థానంలో పౌర పరిపాలన వస్తుంది 1952 ఎలక్షన్స్ తర్వాత. మరి ఆ పౌర పరిపాలన తీసుకుని వచ్చినటువంటి ప్రసిద్ధమైనటువంటి వ్యక్తే మన బూరుగుల రామకృష్ణారావు, గుర్తుంచుకోవాలి. మరి బూరుగుల రామకృష్ణారావు గారి యొక్క మంత్రివర్గం ఏంటి? 1952 జనరల్ ఎలక్షన్స్ లో హైదరాబాద్ సంస్థానంలో ఎన్ని శాసనసభ స్థానాలు ఉన్నాయి, రైట్? మరి ఆ శాసనసభ స్థానాల్లో ఎన్నికైనటువంటి ఎక్కువ విజయాలు సాధించినటువంటి పార్టీ ఏంటి, ఏ ఏ పార్టీలు పాలు పంచుకున్నాయి, అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. దాంతో పాటు రైట్ మన బూరుగుల రామకృష్ణారావు గారు ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గాన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం అక్కడే. మరి ఆయన హయాంలోనే మనకు 1952లో ముల్కీ మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ ముల్కీ మూవ్మెంట్ గురించి తెలుసుకుంటాం. ఆ ముల్కీ మూవ్మెంట్ నివారణ కోసం ముల్కీ మూవ్మెంట్ పైన జరిగినటువంటి సంఘటనలు సిటీ కాలేజ్ సంఘటనగా చెప్పుకుంటాం. ఆ సిటీ కాలేజ్ సంఘటన పైన మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నివేదిక తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక కమిషన్ ని అపాయింట్ చేస్తుంది. దాన్నే మనం PJR కమిటీ, పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ అంటాం. ఆ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ యొక్క రిపోర్ట్ ని మాట్లాడతాం. మరి ఆ రిపోర్ట్ మాట్లాడిన తర్వాత మనం అబ్జర్వ్ చేసేటటువంటి విశేషం ఏంటి అంటే మనకు అప్పుడే హైదరాబాద్ సంస్థానంలో ఒక ప్రసిద్ధమైనటువంటి ఉద్యమం స్టార్ట్ అవుతుంది, భాషా ప్రయుక్త రాష్ట్రాలు. మరి ఇది కేవలం మన హైదరాబాద్ సంస్థానంలోనే కాదు, యావత్ ఇండియాలో స్టార్ట్ అవుతుంది. దానిపైననే నివారణ తెలుసుకోవడం కోసం మన వాళ్ళు ఏం చేశారు అంటే తెలంగాణలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే కాన్సెప్ట్ తో 1953లో మనకు అద్భుతమైనటువంటి ఒక కమిషన్ ని తీసుకొని వచ్చాం. అదే SRC కమిషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటాం, గుర్తుంచుకోండి. ఓకే, మరి ఆ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ యొక్క ఏర్పాటు ఏంటి, దాన్ని ఎవరు డిస్కస్ చేశారు, దాన్ని ఏ సభలో అనౌన్స్ చేశారు, అనౌన్స్ చేసినటువంటి వారు ఎవరు, కమిషన్ తన రిపోర్ట్ ని ఎప్పుడు సబ్మిట్ చేసింది, ఆ కమిషన్ లో చెప్పుకోబడిన అంశాలు ఏంటి, ఆ SRC పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి అంశాలు ఏంటి, ఆయన యొక్క అభిప్రాయాలు ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. మరి దాని తర్వాతనే మనకు ఏమవుతుంది నాన్న అంటే మూడవ అంశం మనకి ఎక్కడ మన ఐడియా ఆఫ్ తెలంగాణలో మూడవ అంశం ఏంటి అంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు 1953 అక్టోబర్ 1. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది ఎలా ఫామ్ అయింది. మరి ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా మారాలి అంటే ఆ ఆంధ్ర రాష్ట్రం తెలంగాణతో కలవాలి. మరి తెలంగాణతో కలవాలి అంటే ఆంధ్ర వారు తెలంగాణ వారిని ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అందులో మనకు ప్రధానంగా కొన్ని కమిషన్స్ వస్తాయి. SR థార్ కమిషన్ ఒకటి, తర్వాత ప్రసిద్ధమైనటువంటి JVP కమిషన్ ఒకటి. థార్ కమిషన్ మెంబర్స్ ఎవరు, థార్ కమిషన్ ఆంధ్ర తెలంగాణ విలీనం గురించి ఏమని మాట్లాడింది, భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి ఏం మాట్లాడింది. JVP కమిషన్ జవహర్ లాల్ నెహ్రూ, వల్లాభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య గారు ఏ విషయాలను డిస్కస్ చేశారు, మరి వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సముఖంగా ఉన్నారా లేదా అనే విషయాలన్నింటినీ కూడా మనము ఈ చాప్టర్ లో తెలుసుకుంటాం. మరి ఫైనల్ గా తెలంగాణ వారిని ఒప్పించిన తర్వాత తెలంగాణ వారికి ఆంధ్ర వారికి జరిగిన జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, దాన్నే మనం ఏమంటాము అంటే పెద్ద మనుషుల ఒప్పందం అంటారు, గుర్తుంచుకోండి. రైట్, ఆ మొత్తం ఒప్పందంలో 16 అంశాలు డిస్కస్ చేయబడతాయి. కానీ అందులో యాక్సెప్ట్ చేయబడిన అంశాలు కేవలం 14. వాటిని తెలంగాణ సేఫ్ గార్డ్స్ అంటాం. మరి తెలంగాణ సేఫ్ గార్డ్స్ కి చట్టబద్ధత ఎలా వచ్చింది, తెలంగాణ సేఫ్ గార్డ్ అంశాలు ఏంటి, మరి తెలంగాణ సేఫ్ గార్డ్ కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రైట్ వైలేషన్స్ అంటే పెద్ద మనుషుల ఒప్పందాన్ని మన ఆంధ్ర నాయకులు ఎలా తుంగలో తొక్కారు, మరి దాని యొక్క పర్యావసనాలు ఏంటి అనేది మనం మాట్లాడతాం. మరి మన పెద్ద మనుషుల ఒప్పందంలోనే మనం చెప్పుకునేటటువంటి అంశము తెలంగాణ రీజనల్ కౌన్సిల్ లేదా కమిటీ. మరి దాన్ని మనము TRC గా చెప్పుకుంటాం. మరి TRC యొక్క ప్రెసిడెంట్స్ గా పనిచేసిన వారు ఎవరు, వైస్ ప్రెసిడెంట్స్ ఎవరు, ఎవరి పీరియడ్ ఏంటి, TRC ఏమేం చేసింది అనేవి అన్ని కూడా మనం మాట్లాడతాం, గుర్తుంచుకోవాలి. ఓకే, దాని తర్వాత మనం మాట్లాడుకునేటటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటి నానా అంటే
రైట్. మన తెలంగాణ 1956 నుంచి 1970 వరకు ఏ సెక్టార్ లో డెవలప్మెంట్ సాధించింది, మరి ఆ డెవలప్మెంట్ పేరుతో ఆంధ్ర వారు మనల్ని ఎలా దోచుకున్నారు అనేటువంటి అన్ని అంశాలు మనం ఇందులోనే మాట్లాడతాం. మరి ఏ విషయంలో తెలంగాణలోని పెద్ద మనుషుల ఒప్పందం అనేది, తెలంగాణ వారికి హక్కు కల్పించే పెద్ద మనుషుల ఒప్పందం ఏ అంశాల్లో తుంగలో తొక్కబడింది, మరి తెలంగాణ అగ్రికల్చర్ సిస్టమ్ ఏంటి, తెలంగాణ యొక్క ఇరిగేషన్ వాటర్ ఫెసిలిటీ ప్రోగ్రామ్స్ ఏంటి, మరి తెలంగాణలోని ఎలక్ట్రిసిటీ ఏంటి, తెలంగాణలోని విద్య ఏంటి, తెలంగాణలోని ఉద్యోగిత విధానాలు ఏంటి, తెలంగాణలో ఉన్నటువంటి వైద్యము మరియు ఆరోగ్యము అనేటటువంటి విధానాల్లో తెలంగాణ ఎలా వెనుకబడింది, ఆంధ్ర ఎలా డెవలప్ అయింది అనే అంశాలు మాట్లాడతాం, గుర్తుంచుకోండి. మరి దీని తర్వాతనే మనం మాట్లాడేటటువంటి ఇంకో ప్రసిద్ధమైనటువంటి అంశం, హైదరాబాద్ సంస్థానంలో ప్రభుత్వ ఉద్యోగ చట్టాలు అనేవి తీసుకొని రావడం జరిగింది 1957 తర్వాత, గుర్తుంచుకోండి. దానికంటే ముందు ప్రభుత్వాలు చేసినటువంటి ఉద్యోగుల యొక్క రూల్స్ అనేవి మనం బైకాట్ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం రైట్ కొత్త రకమైనటువంటి ఉద్యోగ చట్టాలు చేసింది. ఆ ఉద్యోగ చట్టాలు ఏంది, ఆ ఉద్యోగ చట్టాల యొక్క పంచాయతీ మూలంగా స్టార్ట్ అయినటువంటి ఉద్యమమే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. దాని యొక్క పంచాయతీ ఏంది, మరి ఆ ఉద్యమాల మూలంగా కొత్తగూడెంలో స్టార్ట్ అయినటువంటి ఉద్యమాల మూలంగా ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటిది, ఫాస్ట్ అంటూ డెత్ చేసినటువంటి మన రవీంద్రనాథ్, అన్నబత్తుల రవీంద్రనాథ్, అసలు ఆయనను మోటివేట్ చేసిన పర్సన్స్ ఎవరు, ఆయన ఎక్కడ దీక్షలో కూర్చున్నారు, ఆ రోజు ఆయనతో పాటు దీక్షలో కూర్చున్న బాలిక ఎవరు, ఆ రోజు దీక్షలో కూర్చున్నటువంటి రవీంద్రనాథ్ ని దీక్షాస్థలికి రైట్ టాప్ లేనటువంటి జీప్ పైన ర్యాలీగా తీసుకొచ్చిన పర్సన్స్ ఎవరు, ఆయనకు మద్దతు తెలిపినటువంటి విద్యార్థి నాయకులు ఎవరు, రాజకీయ నాయకులు ఎవరు, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకుంటాం మనం రవీంద్రనాథ్ ఉద్యమంలో, గుర్తుంచుకోవాలి. మరి రవీంద్రనాథ్ చేసినటువంటి ఈ సాహసం మొత్తం తెలంగాణ ప్రజానికానికే దారిలాగా మారింది. అది ఒక వేగు చుక్కలాగా మారాడు మన రవీంద్రనాథ్. మరి రవీంద్రనాథ్ యొక్క ఉద్యమంతో ఏమవుతుంది, మనకి 1969లో ఎడ్యుకేషన్ ఫర్ సెపరేట్ తెలంగాణ, దీన్ని 1969 తెలంగాణ ఉద్యమంగా చెప్పుకుంటాం. మరి దాంట్లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ అంటే విద్యావేత్తలు, గొప్ప వాళ్ళు, విఐపీస్ ఏంటి, మరి స్టూడెంట్స్ యొక్క పాత్ర ఏంటి, ఎంప్లాయీస్ ఉద్యోగుల పాత్ర ఏంటి, మరియు మన జై తెలంగాణ మూమెంట్ గా 1969 మూమెంట్ లో మనం చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి. ఇక్కడే మనకు అద్భుతమైనటువంటి ఒక పార్టీ స్థాపించబడుతుంది, టిపిఎస్. అది ఏ రోజున స్థాపించబడింది, మరి ఈ 1969 తెలంగాణ ఉద్యమంలోనే అష్టసూత్ర పథకం, పంచసూత్ర పథకాలు అనేవి వచ్చాయి. అవి ఏంటి, అవి రావడం చేత జీవో నంబర్ 36 యొక్క పంచాయతీ ఏంది, జీవో నంబర్ 36 పైన కేసు వేసిన వారు ఎవరు, ఆ కేసు పైన వచ్చిన జడ్జిమెంట్స్ ఏంటి అనేది మనం మాట్లాడతాం ఇక్కడ. ఓకే, ఇదే మనకు ప్రసిద్ధమైనటువంటి సమీకరణ దశగా చెప్పుకుంటాం. ఇందులోనే మనకు ఇందిరాగాంధీ తీసుకొచ్చిన 8 పాయింట్ 5 పాయింట్ ఫార్ములాస్ ఉంటాయి. దీని యొక్క కంటిన్యూషన్ మనకు ఏముంటుంది అంటే సెకండ్ సెక్షన్ గా మాట్లాడుకుంటాం. ఆ సెకండ్ సెక్షన్ మనకు ఏంటినా అంటే మొబిలైజేషన్ పీరియడ్, గుర్తుంచుకోండి. దీన్నే మనం సమీకరణ దశ అంటాం. మరి ఈ సమీకరణ దశ ఎలా, ఏ సంఘటనతో స్టార్ట్ అవుతుంది అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను, మనకు తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి ప్రసిద్ధమైనటువంటి సంఘటనలు ఏంటి అంటే జీవో నంబర్ 36. ఈ జీవో నంబర్ 36 పైన, ముల్కీ రూల్స్ పైన మన హైకోర్టు, సుప్రీంకోర్టులలో కేసులు నడుస్తాయి. జస్టిస్ కుప్పుస్వామి ఇచ్చినటువంటి తీర్పున జనవరి 3న ఇచ్చినటువంటి తీర్పు, ఆ తీర్పు పైన సవాలు విసురుతూ హైకోర్టు, సుప్రీంకోర్టులలో చాలా రకాలైనటువంటి జడ్జిమెంట్స్ వస్తాయి. మరి ఆ జడ్జిమెంట్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటాం. ఓకే రైట్. దాని తర్వాత మనం ఏం మాట్లాడుకుంటాం, 371 ఆర్టికల్ ఏంటి, మరి 371A దేని చెప్తుంది, 371B, 371C ఏ రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుతుంది, 371D అనేది ఆంధ్ర రాష్ట్రంలో దేని గురించి మాట్లాడుతుంది అనేది మాట్లాడతాం. తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మాట్లాడతాం. మరియు ఇక్కడే మనకు జయభారత్ రెడ్డి కమిటీ మరియు ఆఫీసర్స్ కమిటీ, మరియు మన ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత సాధించినటువంటి మన అత్యంత ప్రసిద్ధమైనటువంటి 610 జీవో, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 610 జీవో, ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడతాం మనం. ఓకే,
మరి దాని తర్వాత మనం తెలంగాణలోనే రైట్ స్టార్ట్ అయినటువంటి తెలంగాణ మూవ్మెంట్ మూలంగా ఆంధ్రాలో జరిగినటువంటి జై ఆంధ్ర మూవ్మెంట్ నే డిస్కస్ చేస్తాం. ఈ జై ఆంధ్ర మూవ్మెంటే మనకు 1973 మన జడ్జిమెంట్స్ ద్వారా ఇంకా చక్కగా మనకు రివీల్ అవుతుంది, గుర్తుంచుకోండి. మరి దాని తర్వాత మనకు ఈ సెషన్ లో సెకండ్ చాప్టర్ లో ఏముంటుంది అంటే తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి నక్సల్బరీ మూవ్మెంట్ గుర్తుంచుకోండి. తెలంగాణలోని రైతులు ముఖ్యంగా వరంగల్ మరియు కరీంనగర్ మరియు జగిత్యాల సిరిసిల్ల ఏరియాలలో రైతులు ఎందుకు ఉద్యమాలలో పాలు పంచుకున్నారు, మరియు లక్సెట్టిపేట సంఘటన ఏంది, పైడిపల్లి వరంగల్లోని పైడిపల్లి సంఘటన ఏంటి, మరి రైతు సంఘాలు జమీందారులకు ఎందుకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు అనేది ఈ చాప్టర్ లో మనం మాట్లాడతాం. మరి ఇందులోనే ఉండేటటువంటి ఇంకో ప్రసిద్ధమైనటువంటి పంచాయత్ ఏంది అంటే రైట్ తెలంగాణ ప్రాంతంలో 1980s లో అనేక రకాలైనటువంటి పార్టీస్ వచ్చాయి. ఆ పార్టీస్ యొక్క పంచాయతీ ఏంది, మరియు తెలంగాణ నోషన్ ఆఫ్ తెలుగు జాతి యొక్క పంచాయతీ ఏంది అనేది మనం ఇక్కడే చూసుకుంటాం. తెలంగాణ ఐడెంటిటీ ఏంటి అనే విషయాన్ని కూడా మనం ఈ 1980s లో తెలుసుకుందాం. అసలు తెలంగాణ 1980లో ఆర్థిక విషయంలో కావచ్చు, ఈ నక్సల్బరీ మూవ్మెంట్ లో కావచ్చు, ఆ తెలంగాణ అనేది ఏ సిచ్యువేషన్ లో ఉందో తెలుసుకుంటాం. మరి ఇక్కడే మనం మాట్లాడుకుంటాం ఇంకో ప్రసిద్ధమైనది ఏంది అంటే మన తెలంగాణలో విద్యను కార్పొరేట్ చేయడం జరిగింది. మరి ఆ కార్పొరేట్ చేసినప్పుడు విద్యనే కాదు హాస్పిటల్స్ కావచ్చు, రైట్ మన తెలంగాణ కల్చర్ కావచ్చు, మరియు తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నమాట. తెలంగాణ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా డామినేట్ చేయబడింది, తెలంగాణ యొక్క మాండలికాన్ని ఎలా మన వాళ్ళు టార్గెట్ చేశారు, మరియు తెలంగాణ భాష అండ్ కల్చర్ ని కాపాడుకోవడానికి మనం చేసినటువంటి పోరాటాలు ఏంటి అనేది ఈ చాప్టర్ లో తెలుసుకున్నాం. ప్రధానంగా మనం తెలంగాణలో 1980s లో వచ్చిన పార్టీస్ ఏంటి అనేవి మనం డిస్కస్ చేస్తాం, గుర్తుంచుకోండి. మరి నెక్స్ట్ మొబిలైజేషన్ పీరియడ్ లో మనకు 4th వన్ ఏంటి అంటే లిబరలైజేషన్ మరియు ప్రైవేటైజేషన్, అంటే ప్రపంచీకరణ మరియు ప్రైవేటీకరణ. మరి అసలు 1990s లో మన భారతదేశంలోనే ప్రైవేటైజేషన్, మొబిలైజేషన్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది, లిబరలైజేషన్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది అనేది తెలుసుకుంటాం. ఓకే రైట్. ఆ పంచాయత్తో తెలంగాణ యొక్క సంబంధం ఎలా ఉంది, మరి ఆంధ్రప్రదేశ్ దానిపైన జరిగినటువంటి విశేషాలు ఏంటి అనేది ఈ చాప్టర్ లో తెలుసుకుంటాం. మరియు ఇక లాస్ట్ వన్ మనకు సెకండ్ సెషన్ లో లాస్ట్ వన్ ఏంటి అంటే తెలంగాణ యొక్క రైట్ ఐడెంటిటీ విషయంలో ఇంటలెక్చువల్స్ యొక్క ఆలోచన విధానాలు ఏంటి, మరియు ఆ ఇంటలెక్చువల్ చేసినటువంటి డిబేట్స్ ఏంటి, మరియు పొలిటికల్ అంటే రాజకీయ ఆలోచన విధానాలు ఏంటి, మరియు మన తెలంగాణ అనేది రీజనల్ గా ఎటువంటి విషయాల్లో డిసప్పాయింట్స్ కి మరియు మన పార్టీస్ అనేవి తెలంగాణను ఎలా వదిలివేయడం జరిగింది అనేది, మనం తెలంగాణ అనేది డిస్క్రిమినేషన్ కి అంటే వివక్షకి ఎలా గురి అయింది అనేది ఇక్కడ మనం ఈ చాప్టర్ లో తెలుసుకుంటాం, గుర్తుంచుకోండి. ఓకే రైట్. మరి ఇది మనకు సెకండ్ సెషన్. మరి మూడవ సెషన్ తెలంగాణ ఉద్యమంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ గుండెకాయగా చెప్పుకోవచ్చు. ఎక్కువగా క్వశ్చన్స్ మనకు ఈ అంశం నుంచి ఒకప్పుడు తెలంగాణలో ఎక్కువగా అడిగేవాడు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫార్మ్స్ అయినాయి. మరి ఆ కొత్త గవర్నమెంట్ ఈ మూడవ అంశానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుందా, లేదా 1969 తెలంగాణ మూవ్మెంట్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుందా అనేది మనం చూడాలి. మరి ఇక్కడ మనం ఆలోచిస్తేనా మరి మూడవ అంశం మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 1991 స్టార్ట్ అవుతుంది. 1991 అనగానే మనకు ఏం గుర్తుకొస్తుందంటే తెలంగాణ భావాన్ని వ్యక్తపరచడానికి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ప్రజల్ని ఐకమత్యం చేయడానికి, తెలంగాణ ప్రజానికాన్ని రైట్ అవేక్ చేయడానికి అంటే చైతన్యం తీసుకుని రావడానికి తెలంగాణలో అనేక రకాలైనటువంటి సభలు జరిగాయి. అందులో ప్రధానమైనటువంటి సభలు వరంగల్ డిక్లరేషన్, సూర్యాపేట సభ అనేవి మనకు చాలా ప్రసిద్ధమైనవి. వాటి గురించే మనం మాట్లాడతాం, గుర్తుంచుకోండి. భువనగిరి సభ ఏంది, మరియు వరంగల్ డిక్లరేషన్ ఏంటి, రైట్ ఇవన్నీ కూడా మనం ఇక్కడే మాట్లాడతాం. సూర్యాపేట డిక్లరేషన్ ఏంటి అనేది ఇక్కడ మాట్లాడతాం. ఓకే. మరి దాని తర్వాతనే తెలంగాణలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి
రైట్. తెలంగాణలో ఒక అద్భుతమైనటువంటి డిసిషన్ తీసుకొని, ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని తెలంగాణ ఏర్పాటే ధ్యేయంగా ఒక పార్టీని స్థాపించాడు. అదే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ. మరి ఆ టిఆర్ఎస్ పార్టీ 2003-4 జనరల్ ఎలక్షన్స్ లో ఏ పార్టీలతో సంబంధాలు పెట్టుకుంది, తర్వాత మనం ప్రధానంగా చెప్పుకుంటాం 2009లో తెలంగాణలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఎలా ఒంటరిగా పోరాటం చేసి విజయాలు సాధించింది అనే విషయాలు మాట్లాడతాం. ఇది మనకు ఎక్కడ వస్తుంది అంటే సెకండ్ సెషన్ లో వస్తుంది. మరి ఇదే పార్టీ యొక్క చీఫ్ అయినటువంటి కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఆ ఆమరణ నిరాహార దీక్ష చేసే టైంలో కేసీఆర్ గారి ప్రధాన స్లోగన్ ఏంటి అంటాడు. ఏంటి ఆ ప్రధానమైన స్లోగన్? తెలంగాణ వచ్చుడు, కేసీఆర్ సచ్చుడు. మరి ఆయన చేసినటువంటి దీక్ష చేసింది ఏ రోజు అంటాడు. ఆ రోజు ఏ రోజున? 2009 రైట్. మరి ఆ రోజు ఏంది? నవంబర్ 29. ఈ డేట్ ని కూడా గుర్తు పెట్టుకోవడానికి, నేను ఇలాంటి సంవత్సరాలు గుర్తు పెట్టడానికి నేను అద్భుతమైనటువంటి టెక్నిక్స్ చెప్తాను. ఎలా? మరి కేసీఆర్ గారు దీక్ష చేసింది 2009, నీకు బాగా గుర్తుంటుంది. కానీ మంత్ డేట్ అనే దానిపైన క్లారిటీ ఉండదు. బాద్షా ఉన్నాడు కదా, భయం ఎందుకు దండగా, ఎలా గుర్తు పెట్టుకోవాలి చూడు చెప్తాను. నవంబర్ అనేది ఎన్నో నెలలనా? 11వ నెల. 2+9 కలిపితే వచ్చే ఆన్సర్ 11. మరియు డేట్ కూడా 29. ఈ 2 ఈ 9 రాసేస్తే అయిపోయి. నానా తెలంగాణ ఉద్యమంలో సంవత్సరాలు తేదీల గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను అద్భుతమైనటువంటి మీకు అంశాలను గైడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. రైట్. నెక్స్ట్ వన్. మరి మనకు తెలంగాణలో రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఏంటి? మరి తెలంగాణ ఉద్యమంలో ఏ పార్టీస్, ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్, ఏఎంఐఎం, ఆల్ ఇండియా మజ్లిసే ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీస్ కావచ్చు, మరియు తెలంగాణలో ఉన్నటువంటి చిన్న చితక పార్టీలు టీడీపీ కావచ్చు, రైట్, ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, తల్లి తెలంగాణ కావచ్చు, ఇలాంటి పార్టీస్ అన్ని కూడా తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి పాత్రను పోషించాయి, ఈ విషయాలన్నీ మాట్లాడతాం మనం. నెక్స్ట్, మరియు తెలంగాణలోని 3వ అంశంలో 4వ పాయింట్ ఏంది అంటే కల్చరల్ రివలిజం గుర్తుంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్. మరియు మన తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ మూవ్మెంట్ లో లిటరరీ ఫార్మ్స్ అంటే సాహిత్యపరమైనటువంటి పర్ఫార్మింగ్స్ ఏమేమి ఉన్నాయి, మరియు కల్చరల్ ఎక్స్ప్రెషన్స్ ఏమున్నాయి, మన తెలంగాణ కవులు ఎవరు, తెలంగాణ గ్రంథాలు ఏంటి, మరియు తెలంగాణలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విద్యావేత్తలు ఏం చెప్పారు, తెలంగాణలో ఉన్నటువంటి కళాకారుల యొక్క పాత్ర ఏంటి, తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టుల పాత్ర ఏంది, తెలంగాణ విద్యార్థుల పాత్ర ఏంది, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగుల పాత్ర, తెలంగాణలోని న్యాయవాదుల పాత్ర, మరియు మన తెలంగాణలోని సంఘాలు, మరియు తెలంగాణలోని మతాలు, మరియు తెలంగాణ ఏర్పాటు కోసం చేసినటువంటి యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనము ఈ 4th చాప్టర్లో తెలుసుకుంటాం. మరియు ఇక లాస్ట్ వన్ ఏంది, తెలంగాణ ఏర్పాటులో చాలా ప్రసిద్ధమైనది, మనకు తెలంగాణ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ అప్పుడు సెంట్రల్లో అధికారంలో ఉండి ఏం చేయడం జరిగింది, పార్లమెంటరీ వ్యవస్థలో రైట్ తెలంగాణ అంశాన్ని వెలుగులోకి తీసుకొని రావడం. అంటే పార్లమెంట్ లో తెలంగాణ అంశం పైన డిస్కషన్, మరియు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన పైన ప్రజాభిప్రాయ సేకరణ అనే విషయాలు మనం ఇక్కడ మాట్లాడతాం. మరియు లాస్ట్ లో ఈ తెలంగాణ ఏర్పాటు కోసం సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి కమిషన్ శ్రీకృష్ణ కమిషన్ తను ఎటువంటి రిపోర్ట్ ని సబ్మిషన్ చేసింది, మరియు తెలంగాణ ఏర్పాటులో లోక్సభలో ఎటువంటి ఆమోదం, మరి ఆ లోక్సభలో ఆమోదం టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి వగైరా వగైరా అనేది మాట్లాడతాం. అలా ఫైనల్ గా మనం ఏం మాట్లాడతాం నాన్న, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది ఎలా స్టార్ట్ అయింది, మరి ఆ తెలంగాణలో జరిగినటువంటి ఫస్ట్ ఎలక్షన్స్ ఏంటి అనేది కూడా మనం మాట్లాడతాం. ఇలా మాట్లాడి తెలంగాణ ఉద్యమ చరిత్రని మనం ముగిస్తాం, గుర్తుంచుకోండి. మరి ఈ తెలంగాణ ఉద్యమం అనేది నేను ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. మన గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లో మన ఈ 4th పేపర్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? మనకు స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి.
రైట్. దీనిపైన కాస్త కొద్దిగా అవగాహన తెచ్చుకుంటే చాలు, మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్లో ఎక్కువ మార్కులు సంపాదించి రైట్ మనము ముందంజలో ఉండడానికి అవకాశం ఉంటుంది. నానా మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్ని మన స్కోరింగ్ సబ్జెక్ట్గా మాత్రమే ఫోకస్ చేయాలి. మరి మన నుండి ఈ విన్నర్స్ ఆన్లైన్ క్లాసెస్ ప్రోగ్రామ్ నుంచి మీరు తెలంగాణ ఉద్యమాన్ని ఇంకా ఈజీగా నేర్చుకోవాలి అంటే ప్రతిరోజు నేను మీకు లైవ్లో కూడా వస్తాను, మన రికార్డ్ క్లాసెస్ కూడా కనిపిస్తాయి రైట్. మరి ఎవ్రీ మార్నింగ్ మనం 6:30కి అవైలబుల్లో ఉంటాం ఆన్లైన్లో. గుర్తుంచుకోండి, ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విని మీకు తెలంగాణ పైన వచ్చినటువంటి చదువుతున్నప్పుడు వచ్చినటువంటి సందేహాలను మరియు నా క్లాసెస్ ద్వారా మీ యొక్క సందేహాలను నివృత్తి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను రైట్. థ్యాంక్ యూ.